ఇప్పుడు ఓ విమానం అంతర్జాతీయంగా వార్తల్లో నిలుస్తుంది. ఈ విమానం ధ్వని కంటే వేగంగా దూసుకెళ్తుంది. అంతేకాదు ఇది దూసుకెళ్తే అస్సలు సౌండ్ కూడా వినిపించదు. దశాబ్దాల ప్రయత్నాల తర్వాత శాస్త్రవేత్తలు ఓ విమానాన్ని సిద్ధం చేశారు. ఈ విమానాన్ని సూపర్ సోనిక్ ఫ్లైట్ గా పిలుస్తారు. మరో మాటలో చెప్పాలంటే ధ్వని వేగాన్ని మించి దూసుకెళ్లే విమానం అన్నమాట. ధ్వని వేగం ఎంతో తెలుసా? గంటకు 1200 కిలోమీటర్ల పైనే ఉంటుంది. దీన్నే మాక్ 1 గా పిలుస్తారు. 1200 కిలోమీటర్ల వేగాన్ని విమానం అందుకుంటే రాకాసి శబ్దాలను చేస్తుంది. దీన్నే సోనిక్ బూమ్ అంటారు. ఈ శబ్దాల కారణంగా సోనిక్ విమానాలను గతంలో రద్దు చేశారు. ఇప్పుడు సోనిక్ బూమ్ సమస్యకు స్వస్తి పలికేందుకు నాసా సిద్ధమైంది. తాజాగా ఓ విమానాన్ని ట్రయల్ చేసింది. అసలు ఏమిటి సూపర్ సోనిక్ ఫ్లైట్? ఇది జనాలకు అవసరమా? ఏవియేషన్లో మార్పులు తప్పవా? లెట్స్ వాచ్. విమాన ప్రయాణ కాలం తగ్గనుందా? సూపర్ సోనిక్ జెట్లు రానున్నాయా? నాసా X-59 జెట్ సీక్రెట్స్ ఏంటి? విమాన ప్రయాణం చాలా మందికి అదొక డ్రీమ్. కానీ విదేశాల్లో చదువుకో పొట్టకోటి కోసం అమెరికాకు వెళ్లేవారికి ఈ ప్రయాణం నరకం. ఎందుకంటే హైదరాబాద్ నుంచి అమెరికాలోని కాలిఫోర్నియాకు చేరుకోవడానికి నేరుగా ఫ్లైట్ దొరికితే సుమారు 18 గంటల సమయం పడుతుంది. అదే కనెక్టింగ్ ఫ్లైట్ అయితే గరిష్టంగా 24 గంటల సమయం పడుతుంది. సో విమానంలో సీట్లో కూర్చుని అన్ని గంటల ప్రయాణం అంటే అదొక నరకం. ఈ ప్రయాణం తర్వాత జెట్ లాగ్స్ 2 రోజులు ఇబ్బంది పెడతాయి. కానీ దీనికి మించిన మరో ఆప్షన్ లేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విమానాలు సాధారణంగా గంటకు 850 నుంచి 950 కిలోమీటర్లు. కానీ భవిష్యత్తులో ఈ విమానాల స్థానంలో సూపర్ సోనిక్ విమానాలు రానున్నాయి. అంటే గంటకు 1200 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లే విమానాలు సిద్ధమవుతున్నాయి. అంటే హైదరాబాద్ నుంచి కాలిఫోర్నియాకు సుమారు 10:30 గంటల్లో చేరుకోవచ్చు. అంటే సూపర్ సోనిక్ తో సగం ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ప్రయాణం మరింత సులువు కానుంది. సింపుల్ గా హైదరాబాద్ లో తెల్లవారుజామున విమానం ఎక్కితే అక్కడికి అదే రోజు సాయంత్రానికి చేరుకోవచ్చు అన్నమాట. సూపర్ సోనిక్ విమానాలు నిజంగా అందుబాటులో ఉన్నాయా అంటే ఇప్పుడు వాటిపై జోరుగా ప్రయోగాలు జరుగుతున్నాయి. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కొత్త రకం విమానాన్ని ప్రయోగించి సక్సెస్ అయింది. దాని పేరు X-59. ఇదొక సూపర్ సోనిక్ విమానం. అసలు సూపర్ సోనిక్ విమానం అంటే ఏమిటి? శతాబ్దానికి పైగా విమానం అనేది కాలంతో పోటీగా సాగింది. తొలినాళ్లలోని ప్రొపెల్లర్ విమానాల నుంచి నేటి జెట్ యుగం వరకు మనిషి సింపుల్ టార్గెట్ ఒకటే, ఇంకా వేగంగా ప్రయాణించడం. 1970లోనే ఆ లక్ష్యాన్ని మనిషి అందుకున్నాడు. అప్పట్లోనే అత్యంత వేగంగా దూసుకువెళ్లే విమానాన్ని తయారు చేశారు. దాని పేరు సూపర్ సోనిక్ విమానం. సూపర్ సోనిక్ అంటే ధ్వని కంటే వేగంగా దూసుకువెళ్లడం. ధ్వని వేగం గంటకు 1200 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. ఈ స్పీడ్ ను మాక్ 1 గా పిలుస్తారు. మాక్ 1 స్పీడ్ తో విమానం గాల్లోకి ఎగిరితే దాని ధ్వని తరంగాలను మించి శబ్దాలు ఉత్పత్తి అవుతాయి. ఈ శబ్దాలు ఉరుములను మించి ఉంటాయి. ఆ శబ్దాలను వింటే ఏదో ప్రళయం వస్తుందా అన్నంత భయంకరంగా, రాక్షసంగా ఉంటాయి. ఈ భారీ రాకాసి శబ్దాలను సోనిక్ బూమ్ అంటారు. ఈ సోనిక్ బూమ్ తో ప్రయాణించే విమానాలు గతంలో 2 ఉండేవి. పశ్చిమ దేశాలు తయారు చేసిన విమానానికి కాంకార్డ్ అని పేరు పెట్టారు. దీన్ని బ్రిటన్, ఫ్రాన్స్ ఇంజనీర్లు కలిసి రూపొందించారు. ఇక రెండో విమానాన్ని సోవియట్ యూనియన్ తయారు చేసింది. దీని పేరు తుపోలవ్ Tu-144. నిజానికి ఈ ప్రపంచంలో సూపర్ సోనిక్ వేగంతో దూసుకువెళ్లే తొలి విమానం మాత్రం తుపోలవ్ Tu-144. సో కాంకార్డ్ Tu-144 2 విమానాలు కూడా ఇంజనీరింగ్ అద్భుతమని చెప్పాలి. ఈ 2 విమానాలు కూడా మానవ ప్రయాణాన్ని పూర్తిగా మార్చేశాయి. కానీ ఈ 2 విమానాలతో ఓ సమస్య వచ్చింది. సూపర్ సోనిక్ విమానాలు ప్రయాణించే సమయంలో వాటి నుంచి వెలువడే శబ్దాలు భయంకరంగా ఉంటున్నాయి. ఈ సోనిక్ బూమ్ తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ విమానాలు గాల్లో ఎగురుతున్నప్పుడు కిటికీలు ఊగిపోతున్నాయి, భవనాలు కంపించిపోతున్నాయి. ఆ తర్వాత ఈ ఆందోళనలు తీవ్రమయ్యాయి. 1973లో ఈ సూపర్ సోనిక్ రాకపోకల్ని అమెరికా నిషేధించింది. ఆ తర్వాత మిగతా దేశాలు కూడా అమెరికా బాటలోనే వెళ్లాయి. ఆ తర్వాత సూపర్ సోనిక్ విమానాలను కేవలం సముద్ర మార్గాల్లో మాత్రమే ప్రయాణించేలా చాలా దేశాలు నిబంధనలు తెచ్చాయి. అయితే కొంతకాలం సూపర్ సోనిక్ విమానాలు మనుగడలో ఉన్నాయి. కానీ 21వ శతాబ్దం ప్రారంభంలో కాంకార్డ్, తుపోలవ్ Tu-144 సూపర్ సోనిక్ విమానాల శాఖ ముగిసింది. అప్పటి నుంచి సూపర్ సోనిక్ విమానాల్లో రాకాసి శబ్దాల సమస్యను అధిగమించేందుకు పరిశోధనలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఈ వారం ఆ పరిశోధనల ఫలితాన్ని ప్రయోగించి చూశారు.
తాజాగా నాసా ప్రయోగాత్మక విమానం X-59 కాలిఫోర్నియా గగనతలంలో ఎగిరింది. ఈ జెట్ను లాక్హీడ్ మార్టిన్ తయారు చేసింది. రేడార్లు గుర్తించని స్టెల్త్ విమానాలను తయారు చేయడంలో ఈ అమెరికన్ కంపెనీ ఫేమస్. ఈ కంపెనీ తయారు చేసిన X-59 విమానాన్ని సన్నగా పొడుగ్గా ఉండేలా డిజైన్ చేసింది. ఇది సుమారు 30 మీటర్ల పొడవు ఉంటుంది. ఈ విమానం ప్రతి మూల శబ్దాన్ని ఉత్పన్నం చేయకుండా లాక్హీడ్ మార్టిన్ జాగ్రత్త పడింది. విమానం గాల్లో ఎగిరినప్పుడు భీకర శబ్దాలు రాకుండా చేసింది. సో X-59 విమానం గాల్లో ఎగిరితే కారు డోర్ మూసినప్పుడు వెలువడే శబ్దం కంటే తక్కువ మృదువైన చప్పుడు వచ్చేలా నిర్మించారు. ఇది నాసా సాధించిన పురోగతి. త్వరలోనే అమెరికాలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో X-59 ఎగరనుంది. ఇది గాల్లోకి ఎగిరితే నేల మీద ఉన్న మైక్రోఫోన్లు రికార్డ్ చేయనున్నాయి. స్థానికులు X-59 శబ్దాలను నివేదించనున్నారు. దీంతో సూపర్సోనిక్ ప్రయాణం చివరికి అందుబాటులోకి వచ్చేందుకు ఈ డేటా సహకరిస్తుంది. నిజానికి ఈ ఏడాది జూన్లోనే అమెరికా ప్రభుత్వం మొదటి అడుగు వేసింది. కొన్నేళ్లుగా సూపర్సోనిక్ విమానాలను నిషేధిస్తూ విధించిన నియమాలను తిరగరాయాలని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విమానయాన సంస్థలు ఇప్పటికే సన్నాహకాలు చేస్తున్నాయి. కొలరాడోలోని బూమ్ సూపర్సోనిక్ సంస్థ తన ప్రోటోటైప్ విమానం XB-1 ను పరీక్షించింది. ఈ విమానం సైతం సోనిక్ బూమ్ ను అధిగమించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విమానాల కంటే 2 రెట్ల వేగంతో దూసుకువెళ్లేలా తమ భవిష్యత్తు విమానాలను రూపొందించాలని బూమ్ లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ జనరేషన్ సూపర్సోనిక్ జెట్ల సమస్యలను అధిగమిస్తేనే విజయవంతమవుతాయి. సోనిక్ బూమ్ సవాల్ను పరిష్కరించడానికే నాసా X-59 విమానాన్ని రూపొందించింది. నిజానికి ఈ విమానం లక్ష్యం వాణిజ్యపరమైనది కాదు. భవిష్యత్తు సూపర్సోనిక్ విమానాల తయారీకి అవసరమైన శాస్త్రపరమైన డేటాను నాసా సిద్ధం చేస్తుంది. అయినప్పటికీ ఎన్నో సందేహాలు ఇంకా మిగిలే ఉన్నాయి. అత్యంత వేగవంతమైన ప్రయాణానికి X-59 ఒక ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో సోనిక్ బూమ్ పోయి ప్రశాంతంగా ప్రయాణించే విమానాలు రావచ్చు. ఖండాంతర ప్రయాణాలను గంటల్లోకి మార్చొచ్చు.